వెల్కమ్ బ్యాక్. హస్తినలో ఎంఆర్పీఎస్ ఆందోళన కొనసాగుతోంది. ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదింపజేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టారు మందకృష్ణ మాదిగ. ఇప్పటికే పలు సంఘాలు ఎంఆర్పీఎస్కు మద్దతు ప్రకటించాయి. ఎస్సీ వర్గీకరణ బిల్లును ఈ సమావేశాల్లోనైనా ప్రవేశపెట్టనున్నారా? ఎంఆర్పీఎస్ పోరాటం ఫలించనుందా? బిల్లును ఆమోదింపజేసి బీజేపీ మాట నిలబెట్టుకుంటుందా? ఇక ఎస్సీ వర్గీకరణకు సంబంధించి సార్ రెండో రోజు సార్ జంతర్ మంతర్ దగ్గర ఒకవైపు మందకృష్ణ మాదిగ నిరసన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా న్యాయవాదులు కూడా మద్దతు తెలిపారు. ఇప్పటికైనా ఆమోదం తెలుపుతుందా, అంటే బిల్లు ఆమోదానికి వస్తుందా అనేది ఒక చర్చ నడుస్తోంది. అంటే బిల్లు ప్రవేశపెట్టాలి, ఆమోదింపజేయాలి అనేటువంటి ఏంటంటే దీనికి ఒక పాయింట్ ఏంటంటే కొంత హిస్టరీ కూడా మనకు అర్థం కావాలి. ఎస్సీ వర్గీకరణ పైన మన రాష్ట్రంలో ఎంఆర్పిఎస్ పెద్ద ఉద్యమం నడిపింది. ఈ ఉద్యమం జరిపిన తర్వాత ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేస్తూ జీవో జారీ చేసింది. ఈ జీవోను సుప్రీంకోర్టులో, హైకోర్టు అయిపోయింది, సుప్రీంకోర్టులో సవాల్ చేసినప్పుడు హైకోర్టు ఏమో మీరు షెడ్యూల్డ్ కులాల తెగల కమిషన్ సంప్రదించలేదని తప్పుపట్టింది. తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు ఏమన్నదంటే రాష్ట్రాలకు దీనిపైన లెజిస్లేటివ్ కాంపిటెన్స్ లేదు. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ అనేది ఎస్సీల రిజర్వేషన్లు అనేది రాజ్యాంగానికి సంబంధించిన అంశం కనుక, ఆర్టికల్ 341, 342కు సంబంధించిన అంశం కనుక దీనికి పార్లమెంటు మాత్రమే చట్టాలు చేయాల్సి ఉంటుంది తప్ప రాష్ట్రాలు చట్టాలు చేసి చేయకూడదు. అందువల్ల ఈ చట్టం చేసే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి లేదు అని ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేసిన చట్టాన్ని, ఆ చట్టం ఆధారంగా విడుదలైన జీవోల్ని రద్దు చేసింది. అప్పటి నుంచి ఇది ఢిల్లీ కోర్టుకు వచ్చేసింది. మళ్ళీ పార్లమెంట్లో చట్టం చేయడం ద్వారా వర్గీకరణ జరగాలి. ఎస్సీ వర్గీకరణ ఏంటంటే ఎలాగైతే ఇప్పుడు బీసీ రిజర్వేషన్లలో ఏబిసిడి ఉందో ఎస్సీ రిజర్వేషన్లో కూడా ఏబిసిడీలు చేశారు. ఎందుకంటే ఎస్సీలో మాల, మాదిగ, రేలీలు, ఆది ఆంధ్రలో 4 రకాల ప్రధానమైన కులాలను, ఇవి కాక 59 కులాలు. ఇందులో అందరి మధ్య సమానత్వం లేదు, అసమానతలు ఉన్నాయి కనుక ఈ ఇష్యూ వచ్చింది. ఇప్పుడు రాజకీయ పార్టీ, ఇందులో పొలిటికల్ యాంగిల్ ఉంది, సోషల్ యాంగిల్ ఉంది. పొలిటికల్ యాంగిల్ ఏంటంటే అన్ని పార్టీలు దీనికి మద్దతు ఇచ్చాయి. శాసనసభలో ఏకగ్రీవంగా చట్టం చేశారు, కానీ ఆచరణలో మాత్రం అమలు కాదు. ఇది ఒక మహిళా రిజర్వేషన్ బిల్లు లాంటిది. కనీసం మహిళా రిజర్వేషన్కైనా ఆర్జేడీలు ఇట్లాంటి 1-2 పార్టీలు వ్యతిరేకంగా ఉన్నాయి, కానీ ఎస్సీ వర్గీకరణ బిల్లుకి అయితే ఏ ఒక్క రాజకీయ పార్టీ వ్యతిరేకత లేదు. మరి వ్యతిరేకత లేనప్పుడు ఎందుకు చేస్తలేరు అంటే రాజకీయమే. అందువల్ల పైకోమో మేము ఎస్సీ వర్గీకరణకు అనుకూలం అంటారు, ఎస్సీ వర్గీకరణకు చట్టం చేయమంటున్నామో ఎవరు ప్రయత్నం చేయరు. అందువల్ల ఇది ఒక విచిత్రమైన పరిస్థితి అన్నట్టు. ఇప్పుడు ఇలా ఎంఆర్పిఎస్ వాళ్ళు ఢిల్లీలో ధర్నా చేసడానికి కారణం ఇదే. అయ్యా మీరందరూ పొలిటికల్ కమిట్మెంట్ ఇచ్చారు, మీరందరూ వర్గీకరణ చేస్తామని ఒప్పుకున్నారు, మరి ఎందుకు చేయడం లేదని వాళ్ళు అడుగుతున్నారు. దీనికి కారణం ఏంటంటే ఇది ఒక సెన్సిటివ్, ఒక వర్గానికి అనుకూలంగా ఉంటుంది, ఇంకో వర్గానికి వ్యతిరేకంగా ఉంటుంది. ఇప్పుడు వర్గీకరణ చేస్తే మాదిగలు సంతోషపడతారు, మాలలు వ్యతిరేకిస్తారు. అందువల్ల ఈ ఇష్యూలో మాకెందుకు ఓట్లు పోవాలని రాజకీయ పార్టీలు నాటకం. నేననేదంటే మీకు అన్యాయం అని వర్గీకరణ అనిపిస్తే రాజకీయంగా ఒక స్టాండ్ తీసుకోండి, ఇది అన్యాయం అని చెప్పండి. న్యాయం అని అనిపిస్తే రాజకీయంగా ఒక స్టాండ్ తీసుకొని న్యాయం అని చెప్పండి, చట్టం చేయండి. కానీ న్యాయం అని అంటారు, చట్టం మాత్రం చేయరు. ఇది ఒక రాజకీయంగా అపహాస్యం చేయడమే మీరు ప్రజాస్వామ్యాన్ని. అందువల్ల ఈ పొలిటికల్ యాంగిల్. న్యూస్ యాంగిల్లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.